మరి నాగప్రతిష్ఠ ఎన్నో దోషాలని దానికి ఒక బెస్ట్ రెమెడీ అంటే నాగప్రతిష్ఠ అన్నట్టుగా మీరు చాలా వీడియోస్‌లో చెప్పున్నారు. అయితే చాలా మందికి ఏమిటి డౌట్ అంటే ఆహ్, ప్రతిష్ఠ చేస్తాం. ఫలితం ఎలా ఉంటుంది మాకెలా తెలుస్తుంది అని. అది. అనే అడుగుతూ ఉంటారు. అవును గదా! అవును. ఆహ్, ఇక మీరు ఇన్ని సంవత్సరాలుగా ఈ సేవలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది భక్తులు మీ దగ్గరకొచ్చుంటారు. లెక్కలేనంత మంది. అవునండి. ఆ భక్తుల ఫీడ్‌బ్యాక్ అంటే వాళ్ళు ఏం చెప్పారు? నాగప్రతిష్ఠ చేసిన తర్వాత దాని ఫలితం ఎలా ఉంది అనేది మీకేమన్నా వివరించారా? భక్తులు చెప్తున్న విషయాలు ఏమిటి? దానివల్ల అసలు మీరు తెలుసుకుంది ఏమిటి? ఈ విషయాల గురించి చెప్పండి. అయితే అమ్మ ఆచరించింది, చేసింది ప్రత్యక్ష నిదర్శనం నేనున్నాను. హ్మ్. వ్యక్తిగతంగా మనకి ఆ మహిమ సత్యం ఏంటో మనకు తెలుసు. కానీ మనం అనుభవించింది ఇంకోళ్ళకి చెప్తే అతిశయోక్తిగా ఉండొచ్చు అవును. ఒక్కోసారి అవును. కదా! కానీ ఇక్కడ నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్న తర్వాత భక్తులు వాళ్ళంతరకు వాళ్ళు మళ్ళీ వచ్చి హ్మ్. లేదు స్పాట్‌లోనే ప్రతిష్ఠ చేసే టైంలోనే కొంతమంది ఓహ్! వాళ్ళ అనుభవాలు ఒక్కొక్కళ్ళు చెప్తుంటే హ్మ్. చాలా ఆనందం అనిపిస్తుందండి. నాకు గూడా తెలుస్తోంది. ఈ నాగప్రతిష్ఠ ఇంత హ్మ్. ఇంత మ మహత్యమైందా? ఇంత హ్మ్. శక్తివంతమైందా? ఈ మంత్ర ఇదిలో గాని, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలో గాని, నాగేంద్రులో గాని ఇంత మహిమ ఉందా? హ్మ్. ఒక ఒక విగ్రహానికి మంత్రం జోడిస్తే ఇంత శక్తి. హ్మ్. 2 కర్రలు రాస్తే ఏమొస్తుంది? అగ్ని పుడుతుంది. కాబట్టి మంత్రం, విగ్రహం తోడయి ఒక బ్రాహ్మడు క్రతువు చేస్తే ఇంత శక్తి పుడుతుందా అన్న విషయం గూడా నాకే తెలుసు. హ్మ్. భక్తులు చెప్పటం వల్లే తెలుస్తోంది. హ్మ్. చాలా ఆనందంగా ఉంటుందండి. హ్మ్. రీసెంట్‌గా మొన్న 17 తారీఖున ఒక ప్రతిష్ఠ జరిగింది ఈ నెలలో. చెప్పండి. రీసెంట్‌గా జరిగిన విషయం కాబట్టి. రీసెంట్‌గా మొన్న జరిగింది. ఒంగోలు నుంచి వచ్చారు భక్తులు. హ్మ్. హ్మ్. మొన్న త్రయాన్నికంగా చేశారు. ఆదివారం రోజు అవునండి. 17 అంటే. అవునండి. హ్మ్. 17 తారీఖు మొన్న ఆదివారం. త్రయాన్నిక దీక్షతో చేశారు. అంటే హ్మ్. 3 రోజులు యథావిధి కార్యక్రమం చేసుకొని, 4గో రోజున నాగప్రతిష్ఠా కార్యక్రమం, పూర్ణావతి కార్యక్రమం చేయటం జరిగింది. హ్మ్. మనకి త్రిదిరి స్టోర్‌లో ఒక్కసారి ఒక 100, 150 విగ్రహాలుంటాయి. స్టోర్‌లో తీసిస్తాం రాగానే. హ్మ్. హ్మ్. స్టోర్‌లో విగ్రహం నేను తీసిచ్చాను కర్తకి. హ్మ్. తేలిగ్గా ఒక్కరే తీసుకొని ఎళ్ళిపోయారు ఓకే. పూజ దగ్గరికి. హ్మ్. ఆ రోజున ఒక ఆరంభం చేశారు. ఆరంభం చేసిన రోజున స్వామివారిని జలాదివాసంలో ఉంచారు. హ్మ్. ఉంచిన తర్వాత మళ్ళీ రెండో రోజు తెల్లారి కార్యక్రమానికి మళ్ళీ స్వామిని జలాదివాసంలోంచి తీసి ఇంకొక అధివాసంలోకి మార్చాలన్నప్పుడు ఆ కర్తకి ఆ విగ్రహాన్ని మోయటం అనేది కష్టం అనిపించింది. అదేమిటి స్టోర్ నుంచి తీసుకొచ్చినప్పుడు నార్మల్‌గా ఉన్నారా? అదే గదా! ఓకే. వారు చెప్పటం వల్లే నాకు ఈ విషయం తెలిసి నేను కూడా చాలా ఆశ్చర్యానికి హ్మ్. లోనయ్యాను. హ్మ్. రీసెంట్‌గా ఇది జరిగింది కాబట్టి. హ్మ్. అయితే అయింది. ఆ రోజు మళ్ళీ మూడో రోజు కార్యక్రమం ఉంటుంది కదా! మూడో రోజు మళ్ళీ కార్యక్రమం ఇంకో అధివాసంలో ఉంచుతారు. ఓకే. పుష్పాదివాసం, హ్మ్. శయ్యాదివాసం. ఆ రోజు ఇంకా బరువనిపించి ఇద్దరు పెట్టారు. హ్మ్. సరే అయిపోయింది. నాలుగో రోజున ప్రతిష్టకి వెళ్ళేటప్పుడు విగ్రహం గుడి చుట్టూతా ప్రదక్షిణం చేసి తీసుకెళ్ళి ఘట్టం దగ్గరికి తీసుకెళ్ళి ప్రతిష్ఠ చేయాలి. పెట్టాలి. హ్మ్. హ్మ్. ముగ్గురు మనుషులు పట్టినా కూడా పట్టలేకపోయారమ్మా. హ్మ్. కుంగిపోయారిట్లా. హ్మ్. నలుగురు పట్టారు. హ్మ్. నలుగురు పట్టినా కూడా ఆపలేక చాలా ఇబ్బంది పడి అప్పుడప్పుడు చేతులు మార్చుకున్నారు. అమ్మా! మొయ్యలేకపోతున్నాం. మా వల్ల కావటం లేదు. ఇది రీసెంట్‌గా జరిగిన ఒక సత్యం. ఇంతకన్నా ఏం కావాలండి? అవును. మరి భక్తులు వారు కొత్తే. వాళ్ళు కార్యక్రమం చేసుకుంటున్నారు. హ్మ్. హ్మ్. కార్యనిర్వాహకురాలిని నాకు ఇదే. ఇద్దరికీ ఆశ్చర్యమే. ఇవి దైవ కార్యక్రమాల్లో ఈ మహిమలనేవి చెప్పాలంటే మీకు యశోదా కృష్ణులు. హ్మ్. హ్మ్. యశోద బిడ్డని పెంచింది. అవును. మన్ను తింటున్నాడు. ఏ హ్మ్. నాన్న మన్ను తింటున్నావా? నోరు తెరు అంటే ప్రపంచాలన్నీ ఆయన నోట్లో అఖండ చూపించాడు. బ్రహ్మగుడి మొత్తం కనిపించింది. ఆ నిమిషంలో మళ్ళీ అది దాటితే హ్మ్. తల్లి బిడ్డే చెవు హ్మ్. పట్టుకుంది. హ్మ్. అలాగే యోగమాయ. హ్మ్. హ్మ్. ఈ మహిమలనేవి, ఈ ఇదనేవి శాశ్వతంగా మనలో ఉంచే అందరూ యోగులైపోతారు. ఓకే. కదండీ! యోగమాయ కమ్మేస్తాడు. ఆ నిమిషంలోనే చూపిస్తారు స్వామి ఆయన మహిమ. హ్మ్. తర్వాత మళ్ళీ మామూలు. మానవ జన్మ ఓకే. గదా! హ్మ్. హ్మ్. మళ్ళీ బయటపడిపోతుంటాం. హ్మ్. అట్లాంటిది. కాబట్టి చాలా ఆనందం అనిపిస్తుందమ్మా. నేనైతే ఏడిచేస్తాను గూడా. స్వామి అయ్యో! అట్టా హ్మ్. ఇంత ఆనందం. అంటే ఆనందాన్ని చూడగానే అంత ఆనంద బాష్పాలంటారు ఆనందాన్ని కదా వాళ్ళు దాన్ని. చెప్పగానే మీరు చెప్తుంటేనే మీ అవునండి. కళ్ళెర్రబడిపోతున్నాయి. అవును. అంత ఆనందంగా హ్మ్. ఉంటుందన్నమాట వాళ్ళు చెప్పేది. ఇంత హ్మ్. మహత్తర కార్యక్రమం ఇక్కడ మనం చేయగలుగుతున్నాము. ఆ గురుదేవుల యొక్క బలం, క్షేత్ర బలం, గండభేడి నరసింహస్వామి బలం.
ఉమ్, అంత శక్తి ఉంది ఈ తర్వాత. అదే ఇప్పుడు కుటుంబ సభ్యులు విడిపోతే కలుసుకోవటం, ఉమ్, ఇప్పుడు విగ్రహం బరివెక్కటం, తర్వాత వాళ్ళకి ఈ కార్యక్రమాలన్నీ నెరవేరటం, పిల్లలు పుట్టటం, ఉమ్, ఉమ్, ఇవన్నీ కూడా నాగప్రతిష్ఠ యొక్క ఫలితాలు. ఆ ఫలితాలు. యొక్క శక్తి కళ్ళ ఎదురుగుండా కల్పించటం, ఉమ్, భక్తులు చెప్పటం వల్లే నాకు కూడా తెలుస్తుంది. రైట్. నేను కూడా అనుభవిస్తున్నాను ఆ ఆనందాన్ని. ఓకే. అందుకే ఆనందంగా నేను కూడా చేయగలుగుతున్నాను. ఉమ్, ఉమ్. అంతే కదా. అందుకు అంతే ఇంకోళ్ళకి కదా. నేను ఏదైనా చెప్పగలుగుతున్నాను. ఒకళ్ళ ప్రోత్సాహం వల్లనే ఒక అడుగు ముందు పడుతుంది ఎప్పుడైనా అవునమ్మా, కూడా. అవునమ్మా. మళ్ళీ మళ్ళీ వాళ్ళు మేము అక్కడ రిజల్ట్స్ అలా పొందామని వాళ్ళకి వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్కి, స్నేహితులకి అందరికి చెప్పుకుని ఉమ్, వాళ్ళ ద్వారా మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. వాళ్ళకి అలా ఓకే. జరిగిందిటమ్మా, ఉమ్, వీళ్ళు ఇలా పొందారట, అందుకు ఉమ్. మేము కూడా వచ్చాము మేము అందుకే వచ్చాం, ఇలాంటి వచ్చాము ప్రతిష్ఠ చేయించుకోవాలనుకుంటున్నాం. చేయించుకోవాలనుకుని వచ్చాము ఉమ్, అనని వాళ్ళు చేయించుకుని వెళ్ళి మళ్ళీ 3వ రోజే వాళ్ళ తరపున వాళ్ళని పంపించి ఓ, చేయించుకోవటం అనేది. మరి ఇదంతా శక్తి మహిమ ఉండబట్టే కదా. ఉమ్, ఉమ్, పెద్దవాళ్ళు చెప్పారంటే ఏదైనా ధర్మాచరణ ఊరికే చెప్పరండి. అవును. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఆచరించుకొస్తున్నాం నాగప్రతిష్ఠ అనేది. ఉమ్, అంత మహిమ, అంత శక్తి ఉంది రైట్. అందులో. ఆ త్రివిధుర పీఠంలో అంత మహిమ ఉంది, అంత శక్తి ఉంది. ఆ ఓకే. చేసే బ్రాహ్మలు ఉమ్, ఉమ్, కర్తలకు కూడా ఉండాలండి. ఉమ్. మనం ఇది ధర్మాచరణ మనస్ఫూర్తిగా పెట్టి చెయ్యాలి. అవును, అది చాలా ఇదే ఇంపార్టెంట్. కర్తలు చిన్న విషయము, మధ్యలో ఏదో ఫోన్ వస్తే వారు వ్యాపారవేత్తలు పెద్దవాళ్ళు అర్జెంట్ మాట్లాడాల్సి వచ్చింది. ఆ ఫోన్ వస్తే ఆయన మాట్లాడారు. ఆయనకు మైండ్ స్తంభించింది. ఏం మాట్లాడింది కూడా గుర్తులేదా? గుర్తులేదు అసలు. మైండ్ ఆ. స్తంభించిపోయింది. ఉమ్, చెప్పారు, ఏం మాట్లాడారో నాకు తెలియదమ్మా, మైండ్ స్తంభించిపోయింది. ఫోన్ అక్కడ పెట్టేస్తే అది గంటన్నర అలాగే ఉండిపోయింది. ఓకే. అవతల మనిషి కూడా ఫోన్ పెట్టల, అవతల ఆయన కూడా ఫోన్ పెట్టలేదు. ఓకే. మరి ఇది కదా. మహిమలు ఇక్కడే కనిపిస్తూ ఉన్నాయి. అవునండి, అవునండి, ఉమ్, అవును. ఉమ్. సో చాలా అంటే చాలా బాగా వివరించారమ్మా. భక్తుల ఫీడ్బ్యాక్ ముఖ్యంగా అవును. రీసెంట్ గా జరిగిన భక్తులు ఏవైతే అవును. ఉన్నారో, మామూలుగా మనం విగ్రహం కాదు, మనకి ఎవరైనా ఏదైనా ఇస్తే అది చాలా తేలిగ్గా ఉండి తర్వాత బరువెక్కితే దాంట్లో తప్పకుండా శక్తి అనేది చేరింది అనేది ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో వినున్నాం, చూసున్నాం కూడా. ఇప్పుడు అమ్మ చెప్తున్నట్టుగా విగ్రహానికి అంతటి మహిమ రావటం, ఆ విగ్రహం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు మోసినా కానీ బరువెక్కిపోవడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది, నిజంగా ఎంతో మహిమ గల దేవాలయం, అలాగే ప్రతిష్ఠ వల్ల ఇంతటి మహిమ వస్తుంది, దాని ఫలితం ఎంతో గొప్పగా ఉంటుంది అన్న విషయం తెలిసింది కదా. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేసే బాధ్యతను తీసుకోండి, లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మను మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.